మచ్. అలాగే మరి నన్ను సొంత తమ్ముళ్ళలాగా ప్రేమించే మరి మా సిస్టర్, అక్కలు లేరు కానీ ఆవిడే అక్క. అలాగే మరి వారి యొక్క భర్త, వారి హస్బెండ్, మరి ఏబిసి డాక్టర్ గారు, వీరి యొక్క చెయ్యి పడితే స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ప్రభు వారి చేతుల్లో, వారి చేతి నుంచి అద్భుతమైనటువంటి వైద్యం అందిస్తున్నారు. మరి వారికి మరి PJBCM పరిచర్ల పక్షంగా సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతూ మరి వారి యొక్క సమయాన్ని మన కొరకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి ZPHS రఘుదేవపురం గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి M శ్యామలాదేవి గారిని, అలాగే వారి యొక్క హస్బెండ్, వారిని ఒక్కసారి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. వారికి పాస్టర్ రాజీవ్ జార్జి గారి యొక్క ఆధ్వర్యంలో చిరు సత్కారం దయచేసి మన్నించండి. మరి వారు రావటమే మాకు చాలా సంతోషం. అమ్మ యవనస్తులు మరి మేడం గారికి సన్మానం చేస్తుండగా అన్నమణి బ్యాచ్ అందరూ కూడా రావాలి. పేర్లు చెప్పడం కష్టం, రావాలి దయచేసి. మరి స్ట్రక్చరల్ ఇంజనీర్గా పనిచేస్తారు సారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అమితంగా అన్ని విషయాల్లో వర్ధల చేసి దీవించి, ఇంకా మీ యొక్క కుమారునికి మంచి భవితను, మంచి భవిష్యత్తును ప్రసాదించి మీరు ఉద్యోగపరంగా కూడా ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు చేరాలని మేము ప్రార్థిస్తాం. అమ్మ రండి దయచేసి చప్పలు కొడదాం అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం, వేసారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క చిన్న స్టిల్ మీ బాబుని రమ్మంటారా? చిన్న ఫోటోకి బాబుని రమ్మంటారా? హలో, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి వెళ్ళిపోదురుగా చేసి. అమ్మ లోపు మన గెస్ట్లు వచ్చే లోపు చిన్ని పాట పాడండి. హల్లెలూయా. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మా రారాజుకి ఇది క్రిస్మస్ ఆర్భాటమే. మీ పాట మధ్యలో తీసుకున్నందుకు క్షమించి మరి నరేంద్ర కుమార్ గారికి మరి మన సంఘం తరపున, ఈ పరిచర్ల తరపున చిరు సత్కారం చేస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొడదాం. మరి మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి విషయంలో కూడా నేను ఉన్నానని ముందుండేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి నాయకులు, చప్పట్లు కొడదాం అందరూ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి మన సంఘంలో మరి ఉన్నతమైన చదువులు చదువుకొని మరి డెల్టా వేర్ కంపెనీ తరపున మరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మా బావగారు, నేటి క్రిస్మస్ విందు యొక్క మూల కారకులు కె జితేంద్ర కుమార్ గారు, అలాగే సుప్రియ జితేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ PJBCM పరిచర్ల పక్షంగా చిరు సత్కారం దయచేసి మన్నించి వారు స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి బాబు ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టించాను, ఎవరో లాగేసారి పని కట్టుకొని పెట్టించాను దాన్ని నేను, యూత్ వారు. అలాగే షబీర్ ఖాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. జితేంద్ర కుమార్ గారు మీరు అక్కడ కూర్చోండి సార్. సుప్రియ జితేంద్ర కుమార్ గారు వస్తున్నారు. అయ్యారు మీరు అక్కడ కూర్చోండి.
మరి డబ్బులు ఉండడం గొప్ప విషయం కాదు, కానీ ఇచ్చే మనసు ఉండడం చాలా గొప్ప విషయం. మరి ప్రభువును ప్రేమించి, మరి గ్రామస్తులను, సంఘ విశ్వాసులను ప్రేమించి వారు చేసిన ఈ యొక్క అద్భుతమైనటువంటి పనిని బట్టి, వారు అందించిన ఈ యొక్క క్రిస్మస్ ఫీస్ట్ను బట్టి దేవుడు వారిని అమితంగా దీవించి రాబోయే రోజుల్లో వారిని ఇంకనూ అమితంగా అన్ని విషయాలు వర్ధల చేయాలని కోరుతా ఉన్నాను. మరి మన ప్రియులు నరేంద్ర కుమార్ గారు, అలాగే డాక్టర్ గారు, ఏబిసి డాక్టర్ గారు, అలాగే ఇంకా యవనస్తులు దయ్యమణి అమ్మగారు దయచేసి వచ్చి వారు కూడా ఒక అమ్మ హెచ్ఎమ్మ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుదాసయ్య గారు రండి, ఒక దాండి అయింది సార్. రండి రండి. అమ్మ దయ్యమణి అమ్మ గారు వస్తున్నారు, చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మకి చెయ్యమండి. జాజీ గౌతమి జార్జి గారు. అమ్మ మరి వారికి షాల్వాతో సత్కరించవలసిందిగా అపోస్తులు దానియేలయ్య గారు, దయ్యమణి అమ్మగారిని కోరుతా ఉన్నాను. షాల్వా ఇవ్వండి అమ్మ దయచేసి. చప్పట్లు కొడదాం అందరం కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆడిరమ్మ. అందరం కూడా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మే గాడ్ కంటిన్యూ టు షవర్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ టు డూ ద గ్రేట్ థింగ్స్ ఫర్ ద చర్చ్ అండ్ ద విలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కూడా ఎవరి స్థలాల్లో వాళ్ళు లేచి నిలవబడదాం. మరి దేవుని యొక్క అద్భుతమైన గడియల్లో ఆయనను ఆరాధిస్తూ ఆయన నామమును గణపరుద్దాం. అందరూ లేచి నిలబడదాం. మీ అందరికీ కూడా చాక్లెట్లు ఇవ్వబడ్డాయి. ఆ చాక్లెట్ యొక్క ర్యాపర్ని చింపి మీ పక్కనున్న వాళ్ళకి నోట్లో పెట్టి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి. మీరు తినేయొద్దు. మరి వారికి స్వీట్ మీరు అలాగే ఇవ్వలేకపోతున్నారు. చాక్లెట్ పెట్టినా సరే వారి యొక్క నోటిని తీపి చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి, ఆయన మధురమైన జీవితం గురించి మీరు ఒకరినొకరు విష్ చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం దయచేసి, మన్నించాలి. థ్యాంక్ యూ ఇది ఒకసారి ఇక్కడ పెట్టించు అక్కడ అలగించడం బాగలేదు. యవనస్తులు దయచేసి ఇలా రండి. అందరూ లేచి నిలబడతారు. చిన్నలు పెద్దలు అందరూ కూడా మీ పక్క వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేసి అందరూ లేచి నిలబడదాం. మీ అందరికీ కొవ్వొత్తులు ఇవ్వబడ్డాయి. జాగ్రత్త పెట్టు. థ్యాంక్ యూ అన్నమణి. పిల్లలు కూర్చోబెట్టమ్మా. మేడం గారు ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. మిమ్మల్ని పంపించేస్తాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చూడండి అందరికీ క్యాండిల్స్ వచ్చినాయి కదా. మరి వేదిక మీద చక్కని ల్యాంప్ స్టాండ్ ఉంది. దాని మీద ఏమున్నాయంటే 7 ఖండాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు, జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్. అన్ని దేశాలకు, అన్ని ఖండాలకు, అన్ని ప్రజలకు, అన్ని మతాల వారికి యేసుక్రీస్తు ప్రభువు దేవుడని చెప్తూ మరి ఈ యొక్క 7 ఖండాలను సూచిస్తున్నటువంటి ఈ 7 కొవ్వొత్తులను వెలిగించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్య అతిథులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అత్యున్నత పెద్ద ఖండం ఏదైనా ఉంది అంటే ఆసియా ఖండం. మరి దానిని వెలిగించవలసిందిగా అపోస్తలుడు దానియేలయ్య గారిని కోరుతా ఉన్నాను. వారు ఆ యొక్క క్యాండిల్ వెలిగిస్తుండగా చప్పట్లు కొడదాం. రండి సార్. చప్పట్లు కొడదాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, అందరూ చప్పట్లు కొడదాం. ఒకసారి అయ్య గారు క్యాండిల్ వెలిగిస్తూ ఉండగా, జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్. ఓకే, ఈనాటి మన ముఖ్య అతిథులు కోర్పు నరేంద్ర కుమార్ గారు.
రెండవ క్యాండిల్ వెలిగించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. చప్పట్లు కొడదాం అందరం కూడా. అలాగే మరి GHM రఘుదేవపురం శ్రీమతి శ్యామలాదేవి గారు కూడా మూడవ క్యాండిల్ వెలిగించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. అలాగే ABC డాక్టర్ గారు వారు కూడా ఒక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అనేక దేశాలు తిరిగి దేవుని పరిచర్యను ఘనంగా సాగిస్తూ, ముఖ్యంగా యూరోప్ ఖండంలో అనేక దేశాలు తిరిగి మరి దేవుని పరిచర్యను సాగిస్తున్నటువంటి మా సహోదరులు ఆర్ విలియమ్స్ రే గారిని మరొక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే పాస్టర్ ప్రభుదాస్ గారు మరొక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మరి ఈ యొక్క పరిచర్యలకు ఎంతగానో సహకరించే షబీర్ ఖాన్ గారు మరొక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి వారు వేదిక మీదకి రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డేవిడ్ గారు ఎక్కడో ఒకసారి రావాలి వేదిక దగ్గరికి. డేవిడ్ ప్రసన్న కుమార్. మరి ఈ యొక్క క్యాండిల్ యొక్క వెలుగును అనేక మందికి అందించవలసిందిగా మరి కె జితేంద్ర కుమార్ గారిని కోరుతా ఉన్నాను. దయచేసి వారు వచ్చి ఒక క్యాండిల్ ద్వారా కింద ఉన్న వారికి వెలుగులు ప్రసరింప చేయాలి. వేర్ దెర్ ఈజ్ లైట్ దెర్ ఈజ్ నో డార్క్నెస్. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎక్కడైతే యేసయ్య ఉంటారో అక్కడ పాపం అనేది ఉండదు. కనుక పాపాన్ని పాలదోలటానికి యేసయ్య వచ్చిన ఈ శుభదినమే క్రిస్మస్. కనుక మరి ఈ యొక్క క్రిస్మస్ ద్వారా కాంతులు వెదలాలి, మీ భవిత అంతా కూడా అద్భుతంగా వెలగాలని కోరుకుంటూ జితేంద్ర కుమార్ గారు క్యాండిల్స్ని వెలుగుని అందిస్తూ ఉన్నారు. చప్పట్లు కొడదాం అందరం కూడా. మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి అమ్మా, ఎవరు కాల్చుకోవద్దు. టేక్ కేర్. వేదిక మీద ఉన్న వారికి కూడా అందించండి. అందరూ కూడా ఎవరు చంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి రావాలి. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు. లైట్ ఆఫ్ చేయి. జయములేదు మనకిలలో, జయము జయము జయమహో. జయములేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం. ఆమేన్. సంతోషంగా అందరం కూడా ఆమేన్. ఇంకా వెనక్కి క్యాండిల్స్ అందించండి దయచేసి. ఇంకా వెనక్కి చాలా మంది ఉన్నారు. నాడు ప్రణమెల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు దయచేసి యవనస్తులు స్ప్రేలు అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. శుభోదయం, క్రీస్తు జన్మదినం,
చూతము రాజసుతుని క్రీస్తు చూతము రాజసు పైకి Happy Christmas, Merry Merry Christmas, Happy Christmas, Holy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు మనందరి కొరకు పుట్టెను, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే. యూదులకు రాజుగా పుట్టిన వారికే, మనందరి కొరకు పుట్టిన వారికే. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఈ మానవాళికి ఒక మధురమైనటువంటి స్మృతిని మిగిల్చింది కనుక ఆ యొక్క కేక్ కట్ చేస్తూ ఉండగా ప్రభు మధురమైన వాడు, ఈజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ డెలిషియస్ అని తెలియజేయడానికి మన మధ్య ఉన్నటువంటి గౌరవ మరి అతిథులను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈ యొక్క కేక్ మీద ఉన్నటువంటి క్యాండిల్ వెలిగించవలసిందిగా 4 క్యాండిల్స్ ఉన్నాయి. 4 క్యాండిల్స్ని వెలిగించవలసిందిగా కె రవికుమార్ గారిని ఒక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మరి హెచ్ఎం మేడం గారి యొక్క మరి భర్త గారు, వారి పేరు మర్చిపోయాను నేను, వారు ఒక క్యాండిల్ వెలిగించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, అలాగే హ్యాపీ క్రిస్మస్. డాక్టర్ ఏలియా గారు ఒక క్యాండిల్ వెలిగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూర్చుందాం, దయచేసి చిన్నపిల్లలు కూర్చోవాలి. ఒక క్యాండిల్ వెలిగించండి సార్. చంద్రహాస్ గారు ఒక క్యాండిల్ వెలిగిస్తారు. ఓకే ఓకే. మరి కేక్ని కట్ చేయవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథులు
అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన విద్యకు ఇచ్చేసినటువంటి ఆహ్వానితులను కోరుతా ఉన్నాను. నరేంద్ర కుమార్ గారు, అలాగే ఏబిసి డాక్టర్ గారు, అలాగే హెచ్ఎం మేడం గారు, అలాగే జితేంద్ర కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అలాగే ఈ నేటి ముఖ్య సందేశం అందించడానికి మన మధ్యకు విచ్చేసి దేశ విదేశాల్లో దేవుని సేవను ఘనముగా ప్రకటిస్తున్నటువంటి సహోదరులు విలియం శ్రీ గారిని, అలాగే ప్రభుదాసయ్య గారిని, అలాగే అపోస్తులు దానిలయ్య గారిని అందరినీ కూడా ఈ కేక్ కటింగ్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రండి సార్. మేడం గారు రండి, జితేంద్ర కుమార్ గారు రండి సార్. ఇలా రండి. ఈ రాత్రిలో ఈ వేడుకలో ఈ జాములో ఈ పండుగలో ఈ రాత్రిలో ఈ వేడుకలో ఈ జాములో ఈ పండుగలో కేకులు కోయుచు మంచి కేకులు కోయుచు కేకులు కోయుచు మంచి కేకులు కోయుచు పసిబాలుడైన మన యేసుని మన పరిచి కీర్తించెను. పసిబాలుడైన మన యేసుని మన పరిచి కీర్తించెను. ఈ రాత్రిలో ఈ వేడుకలో ఈ జాములో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఒక్క పావుగంట 20 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించి సాంస్కృతిక కార్యక్రమాలకి టైం ఇస్తాం. దయచేసి సహకరించండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి మా సిస్టర్ గారు ఇందాక నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు. మరి వారిని ఒక్క 10 నిమిషాలు రిక్వెస్ట్ చేశాను. మరి నా యొక్క రిక్వెస్ట్ని మన్నించి మీరు ఉన్నందుకు ప్రత్యేకమైన వందనాలు మేడం గారు. మరి ఈ రాత్రి మీరు మాతో ఉండటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీ యొక్క క్రిస్మస్ శుభాలు మరి మాకు అందించి మరి ఈ యొక్క క్రిస్మస్లో మీరు కూడా దేవుని నామాన్ని స్మరించాలని కోరుకుంటూ మరి జడ్పిహెచ్ఎస్ రఘుదేవపురం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి ఎం శ్యామలాదేవి గారిని వారికి క్రిస్మస్ శుభాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. వారు వస్తుండగా చప్పట్లు కొడదాం అందరం కూడా. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మీ అందరితో కూడా ఇలా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా తమ్ముడు ఆహ్వానం మేరకు మరి మా కుటుంబ సమేతంగా నేను ఈ కార్యక్రమానికి విచ్చేశాను. వారి యొక్క ఆత్మీయ విందును స్వీకరించాను. అలాగే మీ అందరితో కూడా ఈ క్రిస్మస్ని ఇలా జరుపుకోవడం మా కుటుంబం ఎప్పటికీ కూడా మర్చిపోలేము. చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడాను. మరి తమ్ముడితో నా పరిచయం కేవలం సంవత్సరంన్నరే అయినప్పటికీ కూడా చాలా సొంత వ్యక్తిలాగా నాకు ఒక పక్కన పాఠశాలకు సంబంధించిన అన్ని ఆన్లైన్ వర్క్స్లో కూడా ఎంతో హుషారుగా పాల్గొంటూ తన క్లాసెస్ కూడా ఆయన చాలా చక్కగా చెప్తారు. పిల్లలందరూ కూడా చాలా అభిమానించే మాస్టర్ ఆయన మా స్కూల్లో. అలాగే మాకు కూడా అన్ని పనుల్లోనూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పుడూ కూడా ఏ పని చెప్పినా వెంటనే, ఎంత రాత్రి అయినా 11 అయినా 12 అయినా కూడా వెంటనే ఇమీడియట్గా చేసి చాలా చక్కగా పాఠశాలలో రన్ చేయడానికి నాకు సహకరించే ముఖ్య వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరి ఆయన పిలవగానే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి మాకు చాలా సంతోషాన్ని కలిగించే విధంగా కార్యక్రమాన్ని జరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ మేడం. సార్ కూడా వారి యొక్క శుభాలు తెలియచేయాలి. వారు స్ట్రక్చరల్గా పనిచేస్తున్నారు అదానీ కంపెనీ తరపున. మరి కొంతమూరులో చక్కని మరి వారి యొక్క ప్లానింగ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. మీకు ఏమైనా బిల్డింగ్స్ గట్రా ప్లాన్స్ కావాల్సి వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను సార్ని కాంటాక్ట్ చేస్తాను. రండి సార్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ వేడుకలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన శ్రీ పాల్ మాస్టర్ గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం.
ఆయన ఆతిథ్యాన్ని ఎప్పుడు మర్చిపోలేము. మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అలాగే ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు నేను, మా మిసెస్, మా బాబు ఎంతో సంతోషంగా ఉన్నాం. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఆ ప్రభు ఎప్పుడు మన చల్లగా చూస్తాడని, అందరికీ మంచి చేస్తాడని, ఆ ప్రభు దయ ఎప్పుడు అందరికీ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. వి లవ్ యూ సిస్టర్ అండ్ ద ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఏబిసి డాక్టర్ గారు పేరు నాకు పెద్దగా గుర్తులేదు, కానీ వారి చెయ్య చాలా అద్భుతమైన చెయ్య. ఒకసారి చప్పలు కొట్టండి. మరి దేవుని తర్వాత డాక్టర్ని దేవుడు అంటారు. మరి వారు శిశు ప్రాణదాత. అమ్మ పిమ్మి మధుప్రియ గారు, ఒకసారి మేడం గారిని. అదే మరి వారు ఉన్నతమైన చదువులు చదువుకొని మరి తక్కువ ఖర్చుతో, ఈవేళ వైద్యం అంటే వ్యాపారం, వైద్యం అంటే వ్యాపారం అయినటువంటి రోజుల్లో కూడా పేదల పక్షాన నిలబడుతూ మరి చంటి బిడ్డలకు అద్భుతమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ రాజమండ్రి మహానగరంలో ఒక అద్భుతమైనటువంటి ఏబిసి అనేటువంటి హాస్పిటల్ నిర్వహిస్తూ అనేక మంది బిడ్డలకు ప్రాణం పోస్తున్నటువంటి ప్రాణదాత ఏబిసి డాక్టర్ గారు ఈ రాత్రి క్రిస్మస్లో మనతో ఉండటం చాలా సంతోషకరమైన విషయం. వారికి క్రిస్మస్ శుభాలు అందించవలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నారు. వారు వస్తుండగా చప్పట్లు కొడదాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ ఈవెంట్కి నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో విధంగా అంటే ఆయన ఇప్పటి నుంచో నాకు రాజీవ్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. బట్ ఎలాగైనా టైం కుదుర్చుకుని రావాలని చెప్పేసి వచ్చాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదైనా తప్పులు ఉంటే కొంచెం మన్నించండి. నాకు యాక్చువల్లీ చెప్పాలి, నా పేరు శివరామకృష్ణ, ఏబిసి చిల్డ్రన్స్ హాస్పిటల్ రాజమండ్రి మాది. యాక్చువల్గా రాజీవ్ గారిది నాది చాలా చిన్న పరిచయం అండి. అంటే రీసెంట్గానే ఒక 6 months ఏదో చాలా షార్ట్ పీరియడ్, వాళ్ళ పిల్లలకి ఏదో చిన్న అస్వస్థత వచ్చిందని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు. తర్వాత అంతా బాగానే ఉంది, అంతా వెళ్ళిపోయారు. కాకపోతే ఆయన మళ్ళీ నాతో మాట్లాడిన విధానం కానీ, ఆయన మళ్ళీ వెళ్ళిపోతూ ఒక చిన్న మాట అన్నారండి, మీకు ఏదైనా కానీ నా సైడ్ నుంచి ఒక సపోర్ట్ ఉంటుందండి, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. అలాంటి ఒక చిన్న మాట అనేసరికి అది ఎంత మాలా ఫ్రెషర్స్గా వచ్చిన వాళ్ళకి ఎంత పుషప్ ఉంటుందంటే ఆ చిన్న మాట చాలండి. అంటే మీ పాస్టర్ గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పడానికి నాకు నిజంగా ఆ రోజు చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. సో అలాంటి ఒక మంచి ఫ్రెండ్, ఒక పాస్టర్, ఒక మంచి వ్యక్తి నాకు ఇలాగ పరిచయం అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈరోజు కూడా చాలా అద్భుతంగా చేశారు. నేను ఇప్పుడు వరకు వెళ్ళిన ఈ క్రిస్మస్ ఫంక్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి ఇది. సో చాలా అద్భుతంగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ ఈవెంట్కి నన్ను పిలిచి ఇంత గౌరవపరిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మళ్ళీ థ్యాంక్ యూ, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అండి. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేస్తున్నటువంటి సేవ మరి ప్రభు ఇంకా ఆశీర్వదించి మీరు ఇంకా అనేకమైనటువంటి మరి పేదలకు అలాగే బలహీనులకు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క హాస్పిటల్ అన్ని విషయాలు వర్ధిల్ల చేయాలని మేము తప్పక ప్రార్థిస్తూ ఉంటాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆల్ ద టైమ్. అలాగే మరి మన యొక్క ప్రియులు గ్రామ నాయకులు మరి మమ్ములను, మా కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన పరిచర్యలను అమితంగా ప్రేమించేటువంటి గౌరవనీయులు రాజకీయ నాయకులు మరి కోర్పు నరేంద్ర కుమార్ గారిని వారి యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేయవలసిందిగా కోరుతాను. సార్ వెళ్తా ఉన్నారు, ఒకసారి వారికి చప్పట్లు కొట్టి వారి యొక్క చిన్న మాట చెప్పండి సార్. ఓకే, వారు చెప్పనంటున్నారు. అలాగే జితేంద్ర కుమార్ గారు వారి యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేసిన తర్వాత మరి విలియం సాయి గారి యొక్క క్రిస్మస్ సందేశాన్ని విందాం. అయ్యారు రండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మరి టైం లేనందువల్ల నేను ఎక్కువగా మాట్లాడితే బాగోదు. ఒక చిన్న విషయం మాత్రం మీతో షేర్ చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. ప్రతి
ఎన్నో క్రిస్మస్లు జరుగుతాయి, కానీ మనలాంటి క్రిస్మస్ కూడా ఎక్కడ జరగదు. ఆ క్రిస్మస్లో మేము పాలి భాగస్థులు అవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప. అలాగే మేము ఏర్పాటు చేసినటువంటి విందుకు మీరు వచ్చి మరి ఆ విందుని మీరు ఆరగిస్తూ అనేక ఆశీర్వాదాలు మీ ద్వారా దేవుడు మాకు కలిగిస్తున్నందుకు మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుడు ఈ కార్యం చేయడానికి నాకు శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మరి కొద్ది మాటలు దేవుడు ఘనంగా దీవించబడును గాక. మరి మన మధ్యలో ఉన్నటువంటి విలియమ్స్ అయ్య గారు వారి యొక్క క్రిస్మస్ సందేశం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి దేవుడు వారి పరిచర్యలను అమితంగా ఆశీర్వదించి దేశ విదేశాల్లో ఘనముగా వాడుకుంటున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వారి ఈ సంవత్సరం దగ్గర 6 దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించారు. వారి రాత్రి మనకి క్రిస్మస్ సందేశాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు, క్రిస్మస్ శుభాలు తెలియచేస్తున్నాను. వేదిక పైన కూర్చుని ఉన్న దైవజనులకు, నాయకులకు, నా సహోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుని యొక్క బంగారు వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథము, లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వినగలరా? కొద్దిసేపు వింటానన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెయ్యి పైకి చూపించండి. ఈ క్రిస్మస్ అనేది అత్యంత విలువైన, అత్యంత ఖరీదైన పండుగ. అంతేకాకుండా అత్యంత అల్పులైన వారి చేత, అత్యంత ధనికులైన వారి చేత కూడా ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంతో జరపబడేది. మనము బాగా గమనిస్తే ప్రతి పుట్టినరోజుకు ఎప్పుడైనా మనం వెళితే, ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెబుతాం. ఏమంటాం? హ్యాపీ బర్త్డే అని చెప్తాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఉదయం లేచిన దగ్గర నుంచి గత రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు సుమారు 10:30 అవుతుంది. ఒక్కసారైనా యేసు ప్రభువా నా కోసం పుట్టినందుకు నీకు వందనాలు అని ఎవరైనా చెప్పారా లేదా? ఒకసారి చెబుదామా? నేను చెబుతాను, మీరు చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభువు పుడితే నాలాంటి వాడికి, మీలాంటి వారికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి, పుట్టేసిన వారికి, ఇప్పుడు ఉన్నవారికి, ఇక ముందు రాబోయే వారికి ఎప్పటికీ ఎవరు ఇవ్వలేని అత్యున్నతమైన బహుమానము క్రీస్తు జననము. దేవునికి స్తోత్రం. నా వెనకాల ఒక్క మాట చెప్పండి. నా ప్రియమైన, నాకు వినబట్ల, గట్టిగా చెప్పాలి. నా ప్రియమైన యేసయ్య నా గురించి పరలోకమును విడిచి నరరూపిగా అవతరించినందుకు నీకు అనంత కోటి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ మాటను ప్రతి క్రిస్మస్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యేసు ప్రభు వారికి అంతకు మించి మనం ఇయ్యగలిగింది ఏమీ లేదు. ఎన్ని సెలబ్రేషన్ చేసినా, ఎన్ని మనము తలపెట్టినా ప్రభువును కేవలము ఆయన యొక్క మనస్సును మనం ఎలాగ గెలవగలమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాత్రమే. మనము చదువుకున్న వాక్య భాగములో
గొర్రెల కాపరులు అనేబడే కొంతమంది వర్కింగ్ టైటిల్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పేర్లు గొర్రెల కాపరులు కాదు, కానీ వాళ్ళు చేసే పని గొర్రెలను కాచే పని. ఈ మధ్యకాలంలో విస్తృతంగా క్రైస్తవులను దూషించే మాట కూడా ఇదే. ఏంటిది? గొర్రెలు. గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. నాకేం సిగ్గులేదు ఏమని అనిపించుకోవడానికి. యేసు ప్రభువు కాచే గొర్రె అనిపించుకోవడానికి నాకేం సిగ్గులేదు. మీకుందా? మనకేం లేదు కదా. యేసు ప్రభు వారు ఆయన పుట్టినప్పుడు, ఆయన ఈ లోకమునకు వచ్చిన మొట్టమొదటి గడియలలో ఆయన తన దూతలను ఎవరి దగ్గరికి పంపించారంటే గొర్రెలను కాచుకునే వారి దగ్గరికి పంపించారు. మరి ఎవరి దగ్గరికి ఏ దూత వెళ్ళి చెప్పలేదు. ఆయన పుట్టిన తదుపరి, ఆయన పుట్టిన వెంపడే, ఆయన పుట్టిన మరుక్షణమే వెంటనే దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారికి సమాచారాన్ని చెప్పాడు. నేను చాలాసార్లు పరిశీలించిన అంశం ఏంటంటే, చాలామంది ఉన్నారు, కానీ ఎందుకు యేసయ్యకు ఇంత ప్రేమ ఈ గొర్రె కాపరులు అంటే, గొర్రెలను కాచుకునేవారంటే యేసయ్యకు ఎందుకంత ఇష్టమో, వారిని ఎందుకు ప్రత్యేకించాడో, ఎందుకు వారిని ప్రత్యేకపరిచి తనను తొలిసారి దర్శించుకునే అవకాశము ఎవరికైనా కలిగిందంటే ఈ గొర్రెల కాపురులకే. మిగతా వారందరూ తదుపరి వచ్చారు, తర్వాత కాలంలో వచ్చారు, కానీ ఆయన పుట్టిన తొలి గంటలలో ఆయన యొక్క దివ్య స్వరూపమును చూసిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ గొర్రెల కాపరులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆమూలాగ్రము చదివినప్పుడు అబ్రహాము ఒక గొర్రెల కాపరి, ఇస్సాకు ఒక గొర్రెల కాపరి, యాకోబు ఒక గొర్రెల కాపరి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే పరిశుద్ధ గ్రంథములో పేరెన్నిక కలిగిన వాళ్ళందరి వృత్తి ఏంటంటే గొర్రెలను కాచే పని. దానిని దేవుడు ఎప్పటికీ మర్చిపోలేదు. వారు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడే దేవుడు వారిని ప్రత్యేకపరిచి వారి ద్వారా అద్భుత కార్యములు చేశాడు. అందున మోషే ప్రవక్తను కూడా ఆయన ప్రత్యేకంగా ఎక్కడి నుంచి పిలిచాడంటే మిద్యాను దేశములో తన మామయ్యైన యిత్రో యొక్క మందను కాస్తూ ఉండగా ప్రభువు ఆయన్ని పిలిచినట్టుగా వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ గొర్రెల కాపరులు మనకు ఒక సూచనగా నిలవబడి ఉన్నారు. వాళ్ళు రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పని పట్ల వారు నిమగ్నమై ఉన్నారు. అటువంటి నిమగ్నమైన సమయములో ప్రభు యొక్క దూత వారి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే లోకములో యేసు ప్రభు వారిని అత్యధికంగా ఆరాధించేవారు ఎవరంటే అనామకుల చేతనే యేసు ప్రభు వారు ఆరాధించబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువు వాక్యంలో చెబుతున్నాడు, ఈ లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి, గనులైన వారిని సిగ్గుపరచడానికి, బాగా చదువుకున్న వారిని సిగ్గుపరచడానికి, బాగా అన్ని విషయాలు తెలిసిన వారిని సిగ్గుపరచడానికి, మరీ ముఖ్యంగా ఈ తరములో తృణీకరించబడిన మనలను ఆయన ఎన్నుకొని ఈ విధముగా నిలవబెట్టుకొని మన ద్వారా ఆయన మహిమను పొందుతూ ఉన్నాడు. అందుకే ఆ గొర్రెల కాపురుల దగ్గరికి దూత వెళ్ళి వారికి చెప్పిన మొదటి ఏంటంటే ఆయన చెబుతూ ఉన్నాడు, దూత వారి యొద్ద నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత భయపడకుడి. దేవునికి స్తోత్రం. మనం అనేక విషయాలలో, అనేక సందర్భాలలో, అనేకమైన కారణాల రీత్యా ఎంతో భయానికి గురవుతూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. భయమే ప్రధానమైన శత్రువు మనకి. ప్రతి విషయానికి భయపడతాం. ఉద్యోగం రాలేదని భయపడతాం, ఇంకొక దాని గురించి భయపడతాం, అనారోగ్యానికి భయపడతాం, అప్పులకు భయపడతాం, ఇంకొక దానికి ఓటమికి భయపడతాం. ఈ క్రిస్మస్ పూర్వకంగా ప్రభు మనకు చెప్పే మాట ఏంటంటే భయపడద్దు. ఎందుకంటే ఇది ప్రజలందరికీ యేసు ప్రభు వారు విడిచిపోవడానికి కాదు, నీతో ఉండిపోవడానికి వచ్చాడు.
దేవునికి స్తోత్రం. గొర్రెల కాపరులు ఎక్కడ సంతోషించారంటే మేము తృణీకరించబడిన వాళ్ళము. అయితే దూత వారికి చెప్పాడు, ఇది మీకు మాత్రమే కాదు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటంటే నరవతారిగా యేసు స్వామి మనతో ఉండిపోవడానికి వచ్చాడు. ఎంతకాలం ఉంటాడు? మనము ఎంతకాలం ఉంటామో అంతకాలము ఆత్మరూపిగా యేసై నీతో ఉన్నాడు. కాబట్టి ఆయన చెబుతున్న మాట, మీరెవ్వరూ భయపడవద్దు, ఎవరు భయపడవద్దు అని చెప్పి ప్రభువు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అంటేనే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, ఎందుకింత సెలబ్రేషన్స్, ఎందుకింత లక్షల రూపాయల ఖర్చు అని. మనకు ఒకే ఒక సమాధానం వస్తుంది, ఇది ధైర్యమునిచ్చే పండుగ. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఎన్ని రోజులు తోడు? ఎన్ని సంవత్సరాల తోడు? నేను పుట్టినది మొదలుకొని మరలా ఆయన దగ్గరికి చేరేదాకా, ఆయన దగ్గరికి చేరిన తర్వాత కూడా నాకు తోడాయనే, నీకు తోడాయనే. కాబట్టి భయపడే పని లేదు. గొర్రెల కాపరులకు చెప్పిన మాటనే ప్రభు యొక్క సేవకుడిగా నేను మీకు చెబుతూ ఉన్నాను, దేనికి భయపడవద్దు, ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా దిగి వచ్చాడు, నీతో ఉండిపోతాడు, నిన్ను ఆయన ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆ ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చక్కని సందేశం అందించిన సిఎస్ఐ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు విలియం సై గారికి ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. మరి సమయంలో ఆర్ట్ ఆఫ్ ఎలోహిం అచీపాలెంలో ఘనమైన పరిచయం జరిగిస్తున్న దేవుని యొక్క దాసులు ప్రభుదాసయ్య గారు, వారు కూడా వారి యొక్క శుభాలు అందిస్తారు. చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. గనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. మా చేతులెత్తి ఒకసారి చెప్దామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఒక నిమిషము నేను చెప్పే మాట మీరు నవ్వుతూ వింటే షార్ట్లో అవగొట్టేస్తాను, లేకపోతే మీరు అలాగే వింటే చాలా టైం పట్టేస్తుంది. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయము, అద్భుతమైన సమయంలో మనం ఉన్నాము. నాకంటే ముందుగా వాక్యమును అందించిన దైవ సేవకులకు, ఇటువంటి అద్భుతంగా ఈ అరేంజ్ చేసిన యవనస్తులకు, ఇక్కడున్న దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ క్రిస్మస్లో ఒక అద్భుతమైన మాటను మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారికి పలు రకాలైన నామములు ఉండగా ఆలోచనకర్త అనే నామమును బట్టి మనం చదువుతున్నాం. ఆలోచనకర్త, ఈయన ఆలోచనకే కర్తట. ఈరోజు మానవాళి జీవితంలో సరి అయిన ఆలోచన లేదు, సరి అయిన తలంపు లేదు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు ఎలా నడవాలో వారికి తెలియట్లేదు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది బహుగా చెడిపోయి ఉండెను. ఇప్పుడు ఎక్కడికి చూస్తాడనంటే దేవుడు హృదయాల్లోనికి చూశాడట. వారి హృదయాలు ఏమైపోయినాయి అంటే బాగుగా చెడిపోయినాయట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని బాగు చేస్తూ మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు సమాధానం లేని వారికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నాను. మనకి చాలా బాగా తెలిసిన ఒక గ్రేట్ పర్సనాలిటీ రతన్ టాటా. ఆయన ఏం చేస్తున్నాడనంటే పేదల కోసం 60% తన ఇన్కంలో పేద ప్రజలకు ఇచ్చేస్తాడు. ఈరోజు ఒక మంచి ఆలోచన కలిగి ఉండి ఆయన ఏం చేస్తాడనంటే ఆయన వెళ్తున్న దారిలో వర్షం వస్తుంది. వర్షం వస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ తడిచిపోతున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఈ మధ్య తరగతి వారికి ఏదైనా ఒక మేలు చేయాలి అన్న తలంపు వచ్చినప్పుడు వాళ్ళ టీం వాళ్ళందరినీ పిలిపించి అన్నాడట, ఈ పేదవారి కోసము ఒక మినీ కార్ తయారు చేయండి అన్నాడట. అని చెప్పిన తర్వాత అన్నాడట, దాని ధర కేవలము 1,00,000 రూపాయలు మాత్రమే ఉండాలి అన్నాడు. ఈ ఆలోచన ఆయనకు బాగానే ఉంది, కానీ అక్కడ వచ్చిన ఆ ఎక్స్పర్ట్స్కి అంతగా నచ్చలేదు.
కానీ టీం లీడర్ కనుక తాను చెప్పినట్టుగా తయారు చేశారట. దాన్ని నానో కారుగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఈరోజు నానో కారు వచ్చింది. అది ఎంతమంది జీవితంలో సంతోషాన్ని కలిగించిందని అంటే బహు తక్కువ మంది జీవితాల్లో సంతోషాన్ని కలిగించి నానో కారు వచ్చింది. బహు తక్కువ జనులలో ఆనందాన్ని కలిగించింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు రాక వలనట ప్రపంచానికి మహా ఆనందాన్ని ప్రభువారు అందించాడు. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఈరోజు మనకి ఆలోచన చెప్పడానికి ఆలోచనకర్తగా మనకున్నాడైనా ఆయన ఆలోచనకర్తగా మనము నియమించుకుంటే కనుక మన జీవితము జయోత్సాహంగా కొనసాగుతుంది. ప్రభువు ఈ మాటలను దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చక్కని శుభాలు అందించిన ప్రభుదాసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. అందరం కూడా మంచిగా స్తోత్రం చెప్దాం. మీరు అందరూ చాలా కోపంగా ఉన్నారు నాకు తెలుసు. మాకు నిద్ర వస్తుంది, ఇంకా డ్యాన్సులు ఎప్పుడు, నాటిక ఎప్పుడని. ఏం చేద్దాం, తొందర ఏం లేదు. చాలా ఘనంగా ప్రభు ఈ క్రిస్మస్ని జరిగిస్తున్నారు. మరి ఇలాగా ఈ పండుగ జరుగుతుందంటే కేవలం మా యొక్క సంఘ బిడ్డల యొక్క ప్రార్థన, అలాగే మా యొక్క యవనస్తుల యొక్క పరిచర్య, అలాగే ఖచ్చితంగా జితేంద్ర కుమార్ గారికి వారికి కుటుంబానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేయాలి. అలాగే కోరుకొండ నుంచి వచ్చిన నాగలక్ష్మి గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వారు కూడా ఈ పరిచర్ని ఎంతో ప్రోత్సహిస్తూ ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో చిన్న బిడ్డల ఆ పాట కార్యక్రమానికంటే ముందుగా అయ్యగారు దానియేలు అయ్యగారు 2 మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేస్తారు. ఇంతలో ఈ యొక్క స్టేజ్ అంతటిని కూడా కొంచెం వెకేట్ చేసి మీరందరూ కూడా సమయాన్ని పాడు చేయక చిన్నపిల్లలు పాట వేద్దాము, దేవునికి సమర్పిద్దామన్న ఆలోచనలు ప్రతి బిడ్డ కూడా త్వరగా మీ బిడ్డలు మీ దగ్గర ఉంచుకొని ఈ కార్యక్రమంలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయ్యగారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి అయ్యగారికి అవకాశం ఇద్దాం. హ్యాపీ క్రిస్మస్. అందరూ సంతోషంగా చెప్పండి అమ్మా. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప గనక ప్రభువును ఒకసారి స్తుతిందాం. హ్యాపీ క్రిస్మస్. నా ఎదురున్న వారు చెప్పడం లేదు. హ్యాపీ క్రిస్మస్, హోలీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హోలీ హోలీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ తీసేయండి. హ్యాపీ క్రిస్మస్, హోలీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన క్రిస్మస్ పండుగ ఈ విధముగా జరగడం నాకు ఎంతో సంతోషమైంది. నిన్న దినాన్ని చాలా మనస్సు బాధపరచబడింది. ఎందుకంటే వర్షము, మేఘము, తుఫాను ఇవన్నీ కూడా సముద్రాన్ని కలిచివేస్తున్నాయి. అలాగే నా మనస్సును కూడా చాలా వేదన కలిగించింది. తెల్లవారుజామును కూడా చినుకులు పడినవి. మరి దేవుని కృపను బట్టి నేను మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరము మన క్రిస్మస్ పైన జరుగుద్ది. కొత్త ఆలయంలోకి వెళ్ళబోతున్నాం. కింద భాగాన్ని సరిపోవడం లేదు కనుక పై భాగం ఇదంతా పెంచాం. ప్రభు చిత్తం 2025 సంవత్సరము మన క్రిస్మస్ పండుగ మీరందరూ పైకి వచ్చి మీ కానుకలు పైన కృతాలయములో అర్పిస్తారు. దేవునికి స్తోత్రాలు. మన గ్రామమును తండ్రి అయిన దేవుడు అత్యధికముగా దీవించును గాక. ఆలస్యమైందని అనుకోవద్దు. నా మనసులో ఉన్న ఒక వేదనకరమైన మాట చెప్తూ ఉన్నాను. ఏమిటంటే ఈవేళ కవర్లు ఇవ్వడానికి నేను మన పేటలోనికి రాలేదు. మన అసలు ఈ లోపలికి రాలేదు. మొత్తం మన ఊరి ఈ రోడ్డు యువతలకు రాలేదు. అంతా కూడా మరి కమ్మవారు ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పుడు వెళుతున్నాను. ఈరోజు కూడా వెళ్ళాను. అయితే నాకు కలిగిన విషయం ఏమిటంటే ఊరంతా ఖాళీగా ఉందండి. ఏ ఇంటిలోనూ జనము లేరు. ఏ ఇల్లు బాగుగా లేదు. భవనములు లాంటి భవనములు చిందరవందరగా ఉన్నాయి. నేను అలాంటి ప్రాంతము మరి నేను ఇంతకుముందు చూశాను కానీ సరిగా నాకు అబ్జర్వేషన్లో లేదు. నా మనసు చాలా గాయపడ్డది. ప్రజలు లేరు మన ఊర్లో. మన గ్రామంలో ప్రజలు చాలామంది తగ్గిపోతున్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. బిడ్డలు చదువులని, బిడ్డలు ఉద్యోగములని
వైద్యములను అలా వెళ్ళిపోతున్నారు. మరి మన గ్రామముల గురించి మనం ఎంతో ప్రార్థించాలి. మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇజ్రాయేలు ప్రజల ఆశ, ఇజ్రాయేలు ప్రజల యొక్క కోరిక, దేవుడు వారికి ఇచ్చిన ఆ గొప్ప పట్టణమైనటువంటి ఇజ్రాయేలు దేశంలో ఉండాలన్నదే వారి ఆశ. అలాగే మన గ్రామంలో మనమందరము సుభిక్షముగా ఆయుష్, ఆరోగ్య, సిరి సంపదలతో ఎప్పుడు మీరందరూ వర్ధిల్లాలని ఈవేళ మన గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు కోరుకొండ మండలంలో లేరు అని నేను చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈవేళ ఉన్నత విద్యావంతులుగా, ఇంజనీర్లుగా, మాస్టర్లుగా, నర్సులుగా, స్టాఫ్ నర్సులుగా మరి ఎంతో అభివృద్ధి చెందింది మన గ్రామము. ఇంకను దేవుడు దీవిస్తాడు. దేవుడు మరి మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను బట్టి నేను అందరిని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు అబ్రహాముతో. అలాగే ఈ ప్రార్థన, మన ప్రార్థన జీవితము, మన బ్రతుకు ఎంతో ఔన్నత్య స్థాయిలో ఉండడానికి మన ప్రార్థనే కారణమని ప్రభు నామమును బట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరందరూ ప్రభు బిడ్డలుగా ఇంకా విశ్వసించకపోతే ప్రభుని విశ్వసించండి. రాబోయే 2025 సంవత్సరములో ప్రభు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబములను సమృద్ధి అయిన ఆశీర్వాదములతో, సిరి సంపదలతో, జ్ఞాన విజ్ఞానములతో, మీ బిడ్డలకు మంచి చదువు ప్రభువు అనుగ్రహించి మీ అందరినీ మన కోటికేశ్వరం గ్రామమును, అటు చెట్టిపేట కాలనీ, యువతల కమ్మవారు నివసిస్తున్నటువంటి ఊరు, ఇవన్నిటిని కూడా ప్రభు మిక్కిలి ఆశీర్వదించి ఆయుష్, ఆరోగ్య, సిరి సంపదలతో మనలను నూతన సంవత్సరములో ప్రభువు చేర్చునుగాక. ఆమేన్. ముందు పిల్లల పాట పెట్టేస్తాం. ఒక నిమిషం కూర్చో. చంటి బిడ్డలు తీసుకురండి అమ్మా. నాటకాలు జరుగుతున్న పిల్లలందరూ రెడీ అయిపోయారు, చలిట్టేస్తుంది అంటున్నారు. నేను కిందకి దిగైతే ఇంక పాట పెట్టను. రండి. ఎవరు మనవలను పెట్టాలో, ఎవరు పిల్లలను పెట్టాలో గబగబా తీసుకొచ్చేయండి అమ్మ. అదుగు తీసుకొచ్చేస్తున్నారు. రండి. ఇప్పించే రావాలమ్మా. వందనాలు రా. అబ్బో ఎప్పుడు వచ్చావమ్మా? రండి. రాజీవ్ జార్జి గారు, బాబు మీ అందరికీ మనమేటి, ఇది మన డాని గారు, నువ్వు పాడే. మరి డాన్ గారు, చిన్న డాన్ గారు, బాబు ఇది స్క్రీన్ మీద చేయనా, బ్యాక్గ్రౌండ్ తీసి ఈ లైవ్ స్క్రీన్ మీద పెట్టండి. చిన్న డాన్ గారు, ఏం పేరమ్మా? మరి ప్రసన్నకు ఇచ్చిన చక్కని కుమార్తె సమీక్షాంజలి. దేవుని యొక్క పాట 1000 రూపాయలు. దేవుని యొక్క పాట 1000 రూపాయలు. ఎవరైనా పాడుకోవచ్చు. మంచి అందగత్తే. శిరీష ఎవరైనా పాడుతున్నారా? లీడియా గారు ఎవరికి వద్దా? ఆడపిల్లలే వద్దంటాం క్యాస్టర్. అమ్మా 1,00,000 రూపాయలని రోహిణికి ఇచ్చేద్దాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. నీ భావి భవిష్యత్ అంతలో గొప్ప మేలు ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించునుగాక. అయ్యగారు ప్రార్థన చేస్తారు, అలా తీసుకెళ్ళండి అమ్మ. అలాగే మరి ఈ బిడ్డ కోసం ఒక చక్కని సాక్ష్యం చెప్పాలి. అదేంటి అని అంటే, మరి ప్రభువు తనకంటే ముందుగా మౌనిక అలాగే నానీలను మరి దీవించి ఒక చక్కని కుమార్తెని ఇచ్చాడు. అనుకున్న రీతిలో ఆ బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మరి అయినప్పటికీ ప్రభువు అదే రూపురేఖలకి చక్కని కుమార్తెని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం పేరు పెట్టారు? మరి నాని మౌనికల యొక్క కుమార్తెను దేవుని యొక్క పార్టీగా 1000 రూపాయలు మేము పెడుతూ ఉన్నాం. మరి కెమెరా మ్యాన్ గారు కూడా పాడుకోవచ్చు.
3,000. 2 లక్షలు అంటే కెమెరా మ్యాన్ గారు. మరి ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఓకే, మరి మేరీ కుమారుని ఆల్రెడీ పాట వేసాం చిన్నప్పుడు. మరి వాడికి బాగోలేదంట. మరి అయినప్పటికీ కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు కనుక ఈ బిడ్డను ప్రభు స్వస్థపరిచారు. ఏం పేరమ్మా? విరాట్ కోహ్లీ గారు. ఎవరికి కావాల్సిన పాడుకోవచ్చు. ఎవరు నోరెప్పరేటి? ఎవరది? సత్య ₹1,00,000 అంటే ఇచ్చేస్తావా? రైట్, దేవుడు నిన్ను దీవించునుగాక. తీసుకెళ్ళాం. తబిత కదా. ఏం పేరు మీ ఆయన పేరు? శివ తబితల యొక్క కుమార్తె భాగ్యశ్రీ. మరి భాగ్యశ్రీని క్యాప్తి అమ్మ గుండు ప్రభు పాటగా ₹1,000 మరి బిడ్డను పాట పెడుతున్నాం. తబలిస్ట్ కిషోర్ గారు పాడుకోవాలి. 5,000 అంట. రైట్, దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించునుగాక. ఆమె రండి పంటి అమ్మగారు. డేవిడ్ రాజు సిరి వారి యొక్క కుమార్తె. ఏం పేరు పెట్టాం? ప్రైజియా. ప్రైజ్ నేనే పెట్టాను పేరు. ఇలా చూపెట్టు, కెమెరా చూపెట్టు. ప్రైజ్ మరి డేవిడ్ రాజు గారి కుమార్తె బాగానే సంపాదిస్తున్నాడు పెట్రోల్ బంకులో. మరి ₹1,000 ఈమె పాట ఎవరికైనా కావాలంటే పాడుకోవచ్చు. మరియమ్మ గారికి ఇచ్చారు 2 లక్షలు అంట. ఓకేనా? రైట్, దేవుడిని దీవించునుగాక. ఆమెన్. రైట్, నీ పేరు ఏంటమ్మా? షారోన్. అలాగే రమేష్ యొక్క కుమార్తె. అటే చూపెట్టు, కెమెరాకి చూపెట్టు. మరి దేవుని పాట, మా పాట ₹1,000. అశోక్ పాడుకోరా. 2 లక్షలు కట్టేసి తీసుకుపో. దేవుడిని దీవించునుగాక. ఏం పేరు పెట్టా? చిన్నదాని పేరు సుదర్శిని. ప్రభు దీవించునుగాక. ఆమెన్. మరి రాజుగారు వచ్చారు. చాలామంది పాడుకుంటారు. ఎవరైనా దేవుని పాట ₹1,000. ఏం పేరు? జాన్ రోపస్. ఎవరు? కిరణ్ గారు పాడుకున్నాడు. 2 లక్షలు కట్టి అర్జెంటుగా తీసుకెళ్ళారు. చాలామంది ఆడబిడ్డల తర్వాత నల్లమాటి వారి కుటుంబాల్లో ప్రభు ఇచ్చిన బిడ్డ జాన్ రోపస్ను ప్రభు దీవించునుగాక. 3 లక్షలు ఈ యొక్క పాటను బట్టి ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ఎవరు? కొండబాబు గారు. ఎప్పుడో పెళ్ళికి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కనబడలేదు. ఎక్కడన్నా ఉంటే ఫస్ట్ నుంచి అయినా ప్రార్థనకు రావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేవుని పెళ్లి చేసే వరకు మా బుర్ర తిన్నాడు. తర్వాత ఎంత పిలిచినా రావట్లేదు. రైట్, ఏం పేరు పెట్టాను? మౌనిక. దేవుని పాట ₹1,000. ఎవరైనా పాడుకోవచ్చు. ఆడపిల్లలు ఎక్కువైపోతున్నారు. రాజుగారు ఒక్కరు తప్ప. ఎంత? 3 లక్షలు మా అశోక్ గడి పాట ఆడికి ఇచ్చాండి. ఇంకా దేవుడిని దీవించునుగాక. ఆమె అయ్యగారికి ఇచ్చి. భాగ్యం గారు. ఏం పేరు పెట్టారు? కార్తీక్. మరి అనేక ప్రార్థనలు చేశాక మరి భాగ్యం యొక్క గర్భాన్ని ప్రభు తెరిచి చక్కని కుమారుడు కార్తీక్ని ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి కార్తీక్ని దేవుని పాటగా ప్రభు పాటగా ₹1,000 పెడుతున్నాం. ఎవరైనా పాడుకోవచ్చు. ఎవరు మాట్లాడతారు? టేక్ అనంత గారికి 4 లక్షలు అంట. నువ్వు అర్జెంటుగా కట్టి తీసుకెళ్ళాలి. కనీసం 4,000 అన్నా కట్టాలి. రైట్, దేవుడి పాటను బట్టి నేను దీవించునుగాక. ఆమెన్. సోమంత్ గారు డాన్సర్. సోమంత్ గారు వస్తున్నారు. నాథన్ రే జోయల్. మరి సుమంత్. చాలామంది పేర్లు ఉంటాయి మా సంఘంలో. ఇంచుమించు 400 కుటుంబాలు మర్చిపోతున్నాను. దేవి సుమంత్ యొక్క కుమారుడు నాథన్ రే జోయల్. మరి దేవుని పాటగా ₹1,000 పెడుతున్నాం. మంచి డాన్స్ చేస్తుంది. మాణిక్యానికి ఇచ్చేస్తున్నాం. అశోక్ గడి 10 లక్షలు 10,000 కట్టి తీసుకెళ్ళాలి మినిమం. దేవుడిని దీవించును. అటువైపు చూపెట్టు. నాన్న ఒక ఫోటో తీసుకో. రైట్, గాడ్ బ్లెస్ యూ. నోకరాజు సౌజన్యుల యొక్క కుమారుడు. ఫస్ట్ చక్కని కుమార్తె. రెండో పర్యాయం చక్కని కుమారుడు. ఏం పేరు పెట్టా? డేవిడ్ నోబుల్ జాయ్. ఈ యొక్క కుమారుణ్ణి మరి ప్రభుకు సమర్పిస్తున్నాం. ప్రభు పార్టీగా ₹1,000 పెడుతున్నాం. మరి మంచి రింగులు జుట్టు ఉంది. ఎవరైనా పాడుకోవచ్చు. వాళ్ళ మేనమామ గారు వాళ్ళ పెదనాడు పాడుకున్నాడు. 10 లక్షలు ఇచ్చేమ్మా.
రైట్, దేవుడిని దీవించును గాక. ఆమెన్. మాస్ అశోక్ గారు వస్తున్నారు. మరి ఒక మాట చెప్పాలి, చాలా ప్రమాదం ఈ బిడ్డ పుట్టాక. అటువైపు చూపెట్టు, ఇలా తిరుగు. ఈ బిడ్డ పుట్టాక వాళ్ళ అమ్మకి చాలా ప్రమాదం అయింది. ప్రభువు ముట్టి స్వస్థపరిచి మరి క్రిస్మస్ పండుగలో అశోక్ తన భార్య ఉండడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం పేరు పెట్టారు? నేను చాలా పేర్లు పెడుతున్నాను, మర్చిపోతున్నాను. ఓకే, మరి అశోక్ కుమార్తె పాటు 1000 రూపాయలు ఎవరైనా వాడుకోవచ్చు. ఆడపిల్లలు మరి రోహిణి, నీకు ఇద్దరు ఉన్నారు కదరా, మూడోది కూడా కావాలా? రైట్, ఈ బిడ్డను రోహిణికి ఇస్తున్నాం. దేవుడు ఈ బిడ్డను దీవించును గాక. ఆమెన్. శివరంజన్ ఎస్తేర్ గారు మంచి సింగరు, కొడుకు పుడతాడని మరి చాలా ప్రార్థన చేసాం. మరి నువ్వు పుట్టావు. రైట్, దేవుడు మరి నేను దీవించును గాక. ప్రభు పార్టీగా ఏం పేరు పెట్టు? నాన్సీని ప్రభు పార్టీగా 1000 రూపాయలు ప్రభుకు సమర్పిస్తున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు. ఎంతమందిని పెంచుతావురా? పెంచుతావా? రైట్, అశోక్ ఎంతమంది అని పెంచుతాడట. నాన్సీని ప్రభు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. చెన్నప్పులు గారు వస్తున్నారు, సింహాద్రి గారి మనవడు. మరి దేవుని యొక్క కృప ఈ కుటుంబం పై నుండి చక్కని కుమారుని ప్రభు ఇచ్చారు. చిన్ని బాబు హేమాల యొక్క కుమారుడు రిత్విక్ వినయ్ని ప్రభు పార్టీగా 1000 రూపాయలు పెడుతున్నాం. ఎవరైనా వాడుకోవచ్చు. కిచిలి మౌనిక చనర్మి ఆకిలిగా 10 లక్షలు అంట పన్ను గారికి ఇచ్చేయండి. మరి దేవుడిని పాటను బట్టి దీవించును గాక. ఆమెన్. ఎవరు? నువ్వు తీసుకొచ్చావు. మేనేజరా? నీ పేరు? ప్రశాంతి పవన్ యొక్క కుమారుడు. అలా చూపెట్టు. విహర్ష మరి నేతల వారి యొక్క కుమారుడు. ఈ బిడ్డను ప్రభు పాటకు 1000 రూపాయలు పెడుతున్నా. ఎవరైనా వాడుకోవచ్చు. చెన్నాన్న గారు ఎంపీడీసీ గారు 3 లక్షల. రైట్, 3 లక్షలకు అశోక్ ఇచ్చేద్దాం. దేవుడిని దీవించును గాక. ఏం పేరు? విహర్షను ప్రభు అమితంగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఫ్రాంకిన్ పైకి తీసిరమ్మ. సంజ వాళ్ళ అమ్మేది ఏడు సతీష్ ఏడి. మరి సతీష్ కొడుకుని, కమలా కొడుకుని, కూతురుని మరి వాళ్ళ మేనత్ గారు పాట వేస్తున్నారు. ఏం పేరమ్మా? మేరా సునందన. మరి మేరా సునంద ప్రభువు పాటగా 1000 రూపాయలు మరి పాట పెడుతున్నాం. ఎవరైనా పాడుకోవచ్చు. బాబు నువ్వు పాడుకుంటావు, ప్రసాద్ కానీ లేదంటే మా సౌండ్ ఆపరేటర్ కానీ. రైట్, దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. నువ్వు తీసుకొచ్చే. డానీ కూడా ఏడి? అలా మరి నా ఇద్దరు కొడుకుల్ని పాట పెడుతున్నాను. ఎవరన్నా పాడుకోవచ్చు. మరి ఫ్రాంకీ డానీ పాట 1000 రూపాయలు. మీరు ఎవరన్నా పాడుకోవచ్చు. ఒకటిని ఇచ్చేస్తాను. 15 కోట్లు అంటే అశోక్ గారికి ఇచ్చేస్తున్నాను ఫ్రాంకీని. డానీ బాబును ఫ్రాంకీని దేవుడు దీవించింది కాక గడిచిన దినాల్లో చాలా బలహీనపరచబడ్డారు. మరి వీళ్ళ అమ్మగారు పాట పెట్టాలని ఆశపడ్డారు. కానీ మరి డాక్టర్ గారికి భోజనం పెట్టడానికి కారణం చేస్తే వారు రాలేకపోయారు. మరి డానీని ఫ్రాంకీని ప్రభు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేయించుకోండి. చిన్నబాబు అమ్మ ఇంక డ్యాన్సులు సిద్ధపడాలి. ఫస్ట్ పాట అన్నమణి గారి టీం చిన్నపిల్లలు సిద్ధంగా ఉండాలి. దానికంటే ముందుగా బైబిల్ క్విజ్ పెట్టాం. ఇంచుమించు 40 మంది ఆన్సర్లు రాశారు. చూసి చాలామంది రాశారు. ఈసారి చూడకుండా ఇక్కడే పెడతాం కాబట్టి లాటరీ తీస్తున్నాం. ఆ గిఫ్ట్ కూడా తగ్గించాం. ఫస్ట్ ప్రైజ్ 1500, సెకండ్ ప్రైజ్ 1000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 500. రైట్, చూసి రాశారు కనుక ఈ శిక్ష. నెక్స్ట్ టైం చూడకుండా రాసినప్పుడు అమ్మగారు వారు ఇచ్చిన 10,000 మన దగ్గర ఉన్నాయి. ఇద్దరు మరి కోర్పు నరేంద్ర కుమార్ గారు ఒక
ఆ చీటి తీయాలని వారిని కోరుతున్నాను. వారే తీసి వారే చదువుతారు ఆ పేరు. చిన్న పైకి వచ్చి గుడాల శృతి. గుడాల శృతి మరి 3ంటికి చక్కని ఆన్సర్స్ రాసింది. సార్కి ఇచ్చి సార్ ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ గుడాల శృతి. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. అలాగే రెండో ప్రైజ్ కూడా సారే తీస్తారు, వారే చదువుతారు. గుడాల సౌజన్య. అమ్మ బాబు గొడాలలో కొడేస్తున్నారు అందరూ. గొడాల సౌజన్య వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి ఈ బెట్టు కూడా 3 ప్రైజులు కూడా ఆ 3 ప్రశ్నలు చక్కని సమాధానాలు రాసింది. సార్ చేతుల మీదుగానే ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి దయామణి అమ్మగారు ఉన్నారు ఎక్కడైనా? అమ్మగారు సిద్ధపడి ఉండాలి. ఆవిడే డబ్బులు అమ్మయే. రైట్, 3వ ప్రైజ్ కూడా సార్ తీస్తారు. పొట్నూరు పండు. పొట్నూరు పండు ఎక్కడున్నాడా? పండు బాబు రావాలి. అమ్మరా. మరి జనవరి 1st వీక్లోనే క్విజ్ పెడతాం. 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మా ఇంటి దగ్గర మా ప్రశ్నలు మేమే తయారు చేసి బైబిల్ వేస్తాం. చూసి మీరు 1 గంటలో సమాధానాలు రాయాలి. ఇంటి దగ్గర సెల్ ఫోన్లో రాస్తే కుదరదు. అనంత రారా. పండు పండు ఉన్నాడా? రా, నువ్వు తీసుకోలేదంటే. గౌతమ్ నువ్వు తీసుకో. గౌతమ్ రావాలి. ఎక్కడున్నా అమ్మాయి పాట పెట్టించేసాను. ఇద్దరు నేను 3 ఉన్నాడా? ఉన్నాడా? రా, చిన్నగారికి ఇచ్చే. నువ్వు తీసుకో. మేరీ మేరీ తీసుకుంటుంది. వాళ్ళ చెల్లి ఎక్కడుంది? మేరీ రారా తల్లి. ఇగో ఇది తీసి రారా తల్లి. మరి ఎంతో అమూల్యమైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. మరి సార్ కూడా చాలా పనులు ఉన్నాయి. సారి చాలా టైం స్పెండ్ చేశారు. మీరు ప్రతి క్రిస్మస్లో కూడా మాతో ఇలాగా ఉండాలి చివరి వరకు. రారా తల్లి, ఇలా వచ్చామా? చేయబట్టు చేయబట్టు నాన్న. హల్లెలూయా. అందరికి తీసేయండి. అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు. అయ్యా జిత్తు గారు సార్ వెళ్తున్నారు. కొంచెం చూడండి బావా, ఇటువైపు నుంచి దిగండి. ఇటువైపు నుంచి దిగండి. కొంచెం చెయ్యి. అయ్యగారు ప్రార్థన చేస్తారు. తదుపరి డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి. చూసి చక్కగా బిడ్డలు దీవించి వెళ్ళాలి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు మహిమగల దేవ, దేవాది దేవా, ప్రభువుల ప్రభువా, యేసు ప్రభువా, మా రక్షకుడా, పరమరక్షకుడా, పరలోక రక్షకుడా, భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు అక్కడ ఆలస్యములో ప్రభువా ఇటువంటి జన్మదిన మహోత్సవములు మా కోటికేశ్వరంలో జరుగునట్లు దీవించండి. ప్రజలందరినీ ఆశీర్వదించండి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషము, మహా ఆనందము దయచేసిన తండ్రి, ఇదిగో బిడ్డలందరినీ గొప్ప విద్యావంతులను చేయండి, జ్ఞానులను చేయండి. చిన్నారి బిడ్డలు పెద్దలను దీవించండి నాయన, వృద్ధులను దీవించండి. ఈ ఆశీర్వాదములతో నింపండి. సండే స్కూల్ బిడ్డలను దీవించండి. ఆడబిడ్డలు మగ బిడ్డలను ఆశీర్వదించండి. నిరాకర ఆలస్యమందు బిడ్డలందరూ గొప్పగా వర్ధిల్లునట్లు, ఈ గ్రామంలో గొప్ప విద్యావంతులు, ఈ గ్రామంలో గొప్ప జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు వర్ధిల్లునట్లు, నీ ప్రవక్తలు పుట్టినట్లు దీవించమని, కోటికేశ్వరం గ్రామమును నూరంతలుగా దినదినము అభివృద్ధి చేయమని,
రానైనటువంటి 2025 సంవత్సరము బహుఆశీర్వాదకరమైన సంవత్సరముగా, బహుదీవెనకరమైన సంవత్సరముగా, మంచి ఆరోగ్యవంతమైన సంవత్సరముగా, సిరి సంపదలు వెదజల్లు సంవత్సరముగా ఉండునట్లు దీవించుమని, ప్రపంచమును 7 ఖండములు ఉన్నటువంటి ప్రజలను దీవించుమని యేసు గొప్ప నామమును అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయం. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నలాగన మా అపరాధములను క్షమించు, శోధలోనికి తెచ్చు దుష్టులను తప్పించుమని. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని అపార కృపా కనికరములు మన గ్రామముపై, గ్రామ ప్రజలపై సమృద్ధి అయిన కృపాశీర్వాదములు, చిన్నారి బిడ్డలను పాట పెట్టిన చిన్నారి బిడ్డలందరికీ దీర్ఘాయువును దయచేసి, అలాగనే కానుకలు అర్పించిన నీ భక్తులందరినీ నూరంతలుగా దీవించుమని యేసయ్య నామములు అడిగి ప్రార్థన చేయొచ్చు దీవించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ పిల్లలందరూ కూడా కూర్చోవాలి ఒక చోట. అయ్యగారు చాలా బలహీనపరచబడ్డారు. మరి క్రిస్మస్ దినాల్లో వారు ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం కేవలం దేవునికి మహిమ కలుగునుగాక. నాన్న లైవ్ ఆపొద్దు, లైవ్ ఆపొద్దు, లైవ్ ఆపొద్దు. రైట్ రైట్. మరి కవర్లతో కానుకలు తీసుకొని వచ్చి చాలామంది బిడ్డలు బియ్యం తీసుకొని వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి అలాగే మా ప్రియ తల్లి గారు నాగలక్ష్మి గారు కోరుకొండ నుంచి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. చీపురుపాలెం నుంచి వచ్చిన బిడ్డలకు, అలాగే అచ్చిపాలెం నుంచి వచ్చిన బిడ్డలకు, ఆయా ప్రాంతాల నుంచి క్రిస్మస్ పండుగలో ఏకీభవించడానికి వచ్చిన మీ అందరికీ, అలాగే మా గ్రామ కుటుంబీకులైన మీ అందరికీ, అలాగే PJBC సంఘ కుటుంబాలకు కూడా ప్రత్యేక శుభాలు. మా యవనస్తుల నిమిత్తం ఒక్కసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదు. ఈరోజు ఇంచుమించుగా 1600 మంది కంటే ఎక్కువ మంది భోజనాలు చేయడానికి ప్రభు సహాయం చేశారు. దీనికి అంతటికి జితేంద్ర, సుప్రియ గారి కారణం. వారిని దేవుడు దీవించాలి అంటే వారి కోసం ఒక మాట చెప్పాలి. కట్టకట్టలాడుతూ ఉన్న పరిస్థితి ఇప్పుడు. వారి ఇల్లు కడుతూ ఉన్నారు, అలాగే చాలా రీతిలుగా కొంచెం ధనాన్ని వారు కోల్పోయారు. మరి దేవుని చిత్తాన్ని బట్టి నూతన వసంతము ఒక సేవకునిగా నేను ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. మీకు సర్వ సమృద్ధి, మీ యొక్క గిన్నె నిరంతరము కూడా పొంగి ప్రవహిస్తూ ఉండాలని, మీ యొక్క చేతి పనిని ప్రభు దీవించి ఆస్వాదించాలని PJBCM పరిచయాల పక్షంగా ప్రత్యేక శుభాలు తెలియజేస్తారని స్క్రీన్కి సహకరించిన ప్రియ తల్లి గారు నాగలక్ష్మి గారు, వారిని, వారి కుమార్తెలను, వారి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించాలని కోరుతూ ఉన్నాను. ఆమెన్. రైట్. మరి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అన్నమణి గారు. ఏ టీం అమ్మ? రే కుక్క జాగ్రత్త. అమ్మ పేరు చెప్పు. ఏ టీం ఆడు? చార్లెస్ టీమా, సాత్నీమా? జోసెఫ్ టీం, క్రిస్మస్ తాత టీం. యాంకరింగ్ ఎవరికి ఇచ్చిన గొడవలు అవుతుందని నేనే చేస్తున్నాను.